सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। हरि ओम। ఆగమ ప్రకరణం అంటే వేదము. వేదములో భాగం ఏదైతే ఉందో అది ఉపనిషత్తు. అందులో ఉంది 12 మంత్రాలు, 29 కారికలు. అంతా చెప్పబడింది ఒకే విషయం. ఏమని? ఒకే మహావాక్యాన్ని వివరించారు. ఎవరికైనా ఏమైనా గుర్తుందా? ఆగమ ప్రకరణం మంత్రభాగం ఏం చెప్పింది? దాన్నే ప్రతిపాదించింది కారికలన్నీ కూడా. మాండూక్య ఉపనిషత్తు మహావాక్యం ఏంటి? అయమాత్మ బ్రహ్మ అంటే అయం ఆత్మ, అయం ఆత్మ అంటే అర్థం తెలిసి చెప్పాలి. అయం ఆత్మ. ఈ ఆత్మ ఆత్మ అంటే నేను. అయం ఈ ఆత్మ ఏ బ్రహ్మం అయి ఉన్నది. అది దూరంగా ఉన్నది, ఇది దగ్గరగా ఉన్నది. అత్యంత దగ్గరున్న ఈ ఆత్మయే బ్రహ్మం అయి ఉన్నది. ఆ ఆత్మ దూరంగా ఉన్నది అని శాస్త్రం ఏమో అర్థం కానటువంటి వాడు మాట్లాడేది. ఈ ఆత్మ అన్నిటికంటే నాకు దగ్గరగా ఉన్నది ఆత్మస్వరూపం. నేను దేహం అనుకున్నవాడు ఆత్మ దూరంగా ఉంది అని అనుకుంటాడు. శాస్త్రాన్ని బాగా విని మననం చేసినటువంటి వాడికి ఆత్మను నేనయ్యున్నాను, ఈ నేను చుట్టూ తుడుగులు, కవర్స్, కోశాలు. ఏవి? ఆనందమయ కోశం దానిపైన ఉన్నది, విజ్ఞానమయ కోశం దానికి పైన ఉన్నది, మనోమయ కోశం దానికి పైన ఉన్నది, ప్రాణమయ కోశం దానికంటే పైన స్థూలంగా ఉన్నది అన్నమయ కోశం. స్థూలంగా పైకి కనిపించేది అన్నమయ కోశం. దీనికంటే లోపల సూక్ష్మంగా ఉన్నది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం కంటే సూక్ష్మంగా విశాలంగా ఉన్నది మనోమయ కోశం. మనోమయ కోశం కంటే సూక్ష్మం విశాలం విజ్ఞానమయ కోశం. దానికంటే సూక్ష్మం విశాలమైంది ఆనందమయ కోశం. దానికంటే కూడా సూక్ష్మమైంది సర్వవ్యాపకమైంది ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యమే సర్వవ్యాపకమైన భగవంతుడు అయ్యున్నాడు. సో ఇది అనబడేది ఎలా వర్ణించి చూపించారు. ఫస్ట్ మంత్రంలోనే చెప్తూనే యావత్తు బ్రహ్మమే అనేసారు. సర్వం హేతత్ బ్రహ్మ.
మహావాక్యాన్ని చెప్పేశారు రెండో మంత్రంలో. ఓమితి ఏతత్ సర్వగం భూతభవద్భవిష్యదితి సర్వమోంకారమేవ యత్ త్రికాలాత్ అన్యత్ తదపి సర్వం ఓంకార ఏవ. అయ్యా అంతా ఓంకారమేనండి అన్న. ఆ తర్వాత అంతా పరబ్రహ్మమేనండి అన్న. ఏమయ్యా ఇదంతా ఓంకారమా పరబ్రహ్మమా? ఆ పరబ్రహ్మంగానే చెప్పారు. ఆ పరమాత్మయే జాగ్రత్తలో విశ్వడుగా, స్వప్నంలో తైజసుడుగా, సుషుప్తిలో ప్రాజ్ఞుడుగా, తుర్యంలో పరమాత్మగా ఉన్నాడు. అలాగే ఓంకారమే ప్రథమ భాగం విశ్వంగా, విశ్వడు చూసే విశ్వంగా, ఓకారం తైజసుడు చూసే స్వప్నముగా, మకారం ప్రాజ్ఞుడుగా అనుభవానికి వచ్చే సుషుప్తిగా ఉన్నటువంటిది. మరి చివర అమాత్ర ఏదైతే అయి ఉందో అదే తుర్యంలో తెలియబడే ఆత్మ చైతన్యము. సో ఇది అది రెండు ఒకటే. ఆత్మ అన్న ఓంకారం అన్న రెండు ఒకటేనండి. కాబట్టి ఏంటి అని అంటే జీవుడు దృష్టిని వెనక్కి మళ్ళించి ఉపాధులకు అతీతమైన నన్ను నేను గుర్తించగలిగేటట్లయితే ఈ నేనే అందరిలో అంతటా ఉన్నటువంటిదిగా తెలియబడుతుంది. ఏమయ్యా నేను కరెక్టా, నాకు తెలియబడేది కరెక్టా? నేనను మరిచిపోతే నన్ను నేను నాకంటే వేరుగా శరీరంగా భావించడం వలన ద్వైత ప్రపంచం కనిపిస్తూ ఉంది. వైధత్య ప్రకరణం బోధించడం మొదలుపెట్టింది. తెలియబడేదంతా మిథ్యయే, ఏకత్వమే నిజం, భిన్నత్వం అంతా మిథ్య. నీకు నువ్వు తెలియనంత వరకు నిన్ను నువ్వు వేరుగా భావించుకోవడం వల్ల అనేకత్వం వ్యక్తికి నిద్రలో తనను మర్చిపోయినప్పుడు ఏ విధంగా కల కనిపిస్తుందో అలాగే ఆత్మ అయ్యున్న తనను మర్చిపోయి దేహం నేను అనుకోవడం వల్ల జాగ్రత్త ప్రపంచం అంతా కూడా కనిపిస్తుంది. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సూత్రాలను ప్రమాణాలుగా చెప్పినప్పటికీ కూడా అద్వైతం దగ్గరకు వస్తే జీవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించినప్పుడు కనిపించే స్థూల ప్రపంచం కూడా స్వప్నం కంటే పెద్ద ఎక్కువైనది ఏమీ కాదు, ఇదంతా కూడా అసత్యమే అని తెలుస్తుంది అని. సో ఏమిటి నిజం? నేను నిజం. బట్ ఏ నేను అనేది సచ్చిదానంద స్వరూపం. నేనుకు చావు పుట్టుకలు లేవు, అనేకం కాదు, దుఃఖం లేదు. నేను శాశ్వతం, జ్ఞానమయం, అనంతం, ఏకం. ఇదే తుర్యావస్థ గురించి చెప్పబడింది ఏదైతే ఉందో వైధత్య ప్రకరణంలో చివరకు వచ్చేటప్పటికి నేను నిజము కానీ నాకు గోచరించేదంతా మిథ్యయే అని చెప్పేశారు. అంటే ఏకత్వం నిజం, భిన్నత్వం మిథ్య. ఏకత్వాన్ని మరిచిపోవడం వలన భిన్నత్వం గోచరిస్తూ ఉంది. నిన్ను నువ్వు మరుగుపరుచుకున్నప్పుడు
నిన్ను నువ్వు దేహంగా భావించుకుంటూ నువ్వు అనేకత్వాన్ని చూస్తూ ఉన్నావు. నిన్ను నువ్వు మేల్కొలుపుకోగలిగితే నువ్వు శరీర ఇంద్రియ మనోబుద్ధుల కంటే వేరుగా ఉన్నాను అని ఎప్పుడైతే గుర్తిస్తావో ఆ గుర్తించబడిన నేనే అందరిలో ఉన్న పరమాత్మ అయ్యున్నాను అని తెలుస్తుంది. సో భిన్నత్వం కనిపించేది, ఇది మిథ్య, 2వ అధ్యాయం చెప్పింది. చూసేది ఆత్మ, ఇది సత్యం సర్వవ్యాపకము, ఇది 3వ అధ్యాయం చెప్తుంది. దీన్నే అద్వైత ప్రకరణము అన్నారు. ఒక శ్లోకం చదువుదామా? చదివి వదిలేద్దాం, రేపటి నుంచి చెప్పుకుందాం. ఓం 144వ పేజీలో ఉంటుంది చూడండి. మాండుక్య ఉపనిషత్తు లేని వాళ్ళు ఎవరు చేయతండి. సంధ్యా గారు మీకు వరంగల్లో మాతాజీ దగ్గర దొరుకుతాయి, తెప్పించుకోండి. 3వ అధ్యాయం నుండి విన్నా కూడా విషయం అంతా అర్థమవుతుంది, అద్వైతం కాబట్టి. ఇది ఇంకెవరికి లేదు, అందరికి ఉన్నాయి. నాగరాజకుమారి గారు మీకు హైదరాబాద్లో దొరుకుతాయి, లేదా మీరు ఇటువైపు కానీ వస్తే, జగదేవ్పూర్ వైపు కానీ వస్తే మీకు కాఫీ ఇస్తా. ఒకరు వింటున్నారా, ఇద్దరు వింటున్నారా? నాగరాజు గారు ఒకరేనా, ఆంజనేయులు గారు కూడా వింటున్నారా? మీ ఇద్దరికైనా ఒకే పుస్తకం సరిపోతుంది. సో కాబట్టి మీరు ఇటువైపు కానీ వస్తే నేను అందిస్తా, లేదంటే హైదరాబాద్కు వెళితే ఆ టైం తెలుసుకుని వెళితే అక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు. ఓకే, దెన్ శ్లోకం చదువుదాం చూడండి. ఉపాసనాశ్రితో ధర్మో జాతే బ్రహ్మణి వర్తతే ప్రాగుత్పత్తేరజం సర్వం తేనాసౌ కృపణః స్మృతః. ఉపాసనా మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు ఉపాసన ఆశ్రిత ధర్మ బ్రహ్మణి జాతే వర్తతే. భగవంతుడితో తనకు సంబంధం ఉంది అని అనుకుంటున్నాడు. ప్రాగుత్పత్తే అజం, ఉత్పత్తే ప్రాక్ అజం. ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నవాడు ఒకడే, ఆయనకు పుట్టుకే లేదు, ఆయనే పరబ్రహ్మ అనబడుతున్నాడు. మరి జగత్ ఉదయించింది కదా, జాతే పుట్టింది కదా అని అనుకుంటున్నారేమో. ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడ ఉంది? అయ్యా ఇది ఉంటే ఎప్పటికీ ఉండాలి కదా, అసలు ఎవరు పుట్టించారు దీన్ని? అవునా? ఓకే, సృష్టిలో పుట్టింది లయంలో కలిసిపోతుంది అని అంటున్నారు. అసలు ఎవరు పుట్టించారు దీన్ని? ఇది ఉన్నట్లయితే ఎప్పటికీ ఉండాలి కదా కదా. అదంతా సరే, ఇంతకు నువ్వెవరు? పుట్టినోడివా పుట్టనోడివా? పుట్టినోడివైతే పోతావు కాబట్టి ముక్తి లేదు.
పుట్టుకే లేదు అంటే పోవడం అనేది కూడా లేదు. మరి ఉండడం ఏంటి నిజమండి? ఇది విచారణది. ఉన్నావా లేదా? ఉన్నానండి. అవునా? పుట్టిపోయే శరీరానికి జ్ఞానం లేదు. నీకు జ్ఞానం ఉందా లేదా? ఈ పుట్టిపోయే ఈ శరీరానికి ఆనందము తెలియదు, దానికి ముక్తి ప్రసక్తే లేదు. కానీ నువ్వు అనుకుంటున్నావే నా జ్ఞానం ఉంది అని, నేను ఉన్నాను, జ్ఞానం ఉంది, ఆనందం కావాలి, ముక్తి కావాలి అని అనుకున్నావే. మరి ఎవరు నువ్వు శరీరం అయితే ఎక్కడది ముక్తి? చావేదానికి ముక్తి ఎక్కడిది? నువ్వు శరీరం అయితే ప్రయత్నం చేయాలి. దేనికోసం ప్రయత్నం చేస్తావు? అది వచ్చింది కాబట్టి పోతుంది. కాబట్టి నువ్వెవరు? పుట్టిపోయే శరీరము అని అనుకుంటే పిసిని కొట్టోడువే. ఉపనిషత్ క్లాస్కి అటెండ్ కాదండి. నేను శరీరానికంటే అన్యంగా ఉన్నాను అని కనీసం అనుమానమైన ప్రమాణంగా ఉంటే క్లాస్కి రా. ఎదుగో విషయం నమ్ము, నీకు సావు పుట్టుకలు లేవు. ఎందుకు? సావు పుట్టుకలు ఉన్నది జడమైంది, జ్ఞానం లేనిది. జ్ఞానం ఉన్నది శక్తి స్వరూపమైనది, సావు పుట్టుకలు లేనిది, ఆత్మచైతన్యం అయ్యింది. సో కాబట్టి డిసైడ్ చేసుకో, నువ్వు జడమా చైతన్యమా? జడము అనుకుంటే పిసిని కొట్టేవాడివే. ఉపనిషత్తు అర్థం కాదు. నేను చైతన్యం అనుకునేటట్లయితే నెమ్మదిగా చైతన్యం ఎందు సాదాత్మ్యాన్ని పెంచుకో. నీకు పుట్టుక లేదు, సావు లేదు. చావు పుట్టుకల్ని దాటడం ముక్తి అని అంటారేమో, కానీ అది నిజం కాదు. చావు పుట్టుకలు లేవని తెలుసుకోవడం ముక్తి. మరి నీకు ప్రపంచం మీద ఆసక్తి ఉన్నంత వరకు ఈ విషయం బోధపడదు. పరమాత్మ మీద ఆసక్తి పెరిగే కొద్దీ ఈ విషయం అర్థమవుతుంది. నాకు పరమాత్మయే కావాలి అనే భావాన్ని నిలబెట్టుకునే కొద్దీ ఆత్మగా వ్యక్తం అవుతావు, స్థిరపడతావు. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.